వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు మనం ఆలూ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నేను పెద్ద సైజు ఒక పొటాటో తీసుకొని పైన తొక్కంతా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, మనకి ఇంట్లో ఇలాంటి స్లైసర్లు ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్నవి క్లాత్ పైన వేసుకొని తడి లేకుండా నీట్గా శుభ్రంగా తుడుచుకోండి. ఈ విధంగా శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోండి. దీంట్లో ఒక చిన్న కప్పుతోటి శనగపిండి తీసుకుంటున్నాను. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోండి. దీంట్లోనే పసుపు ఒక 1/2 టీ స్పూన్, కారం ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ మీ రుచికి సరిపడా, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, దీంట్లోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. మీకు చాట్ మసాలా వద్దు అనుకుంటే వాము ఉంటుంది కదా, వాము అయినా వేసుకోవచ్చు. మామూలుగా చాలా మంది వాముతోనే చేసుకుంటారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటాయి టేస్ట్. ఇవన్నీ వేసుకొని బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి బజ్జీల పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా ముంచుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ మనకి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోండి మెల్లగా. ఈ విధంగా 2 సైడ్లు కాలిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆలూ బజ్జీ ఎలా తయారు చేసుకోవచ్చో చాలా సింపుల్ కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.